నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. హిట్ టీవీలో కొన్ని వినూత్నమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా డాక్టర్ సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్, ఎన్నో విషయాలు మనతో ఎంతో చక్కగా వివరిస్తూ ఉన్నారు. సో ఈరోజు ఈ వీడియో ద్వారా స్విచ్ వర్డ్స్ ఈ మధ్య కాలంలో చాలా మంది వాడుతున్నారు. చాలా మంది ఆస్ట్రాలజిస్టులు చెప్తున్నారు, లైఫ్ కోచ్లు చెప్తున్నారు, రకరకాలుగా చెప్తున్నారు. ఎగ్జాక్ట్గా అసలు ఏమిటి? ఎందుకంటే ఇంతటి ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ ద్వారా మనం తెలుసుకోవటం వల్లనే మనకి ఎగ్జాక్ట్ ఆన్సర్ దొరుకుతుంది. సో మేడం ఏం చెప్తారు స్విచ్ వర్డ్స్ గురించి? దానికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం. సో స్విచ్ వర్డ్స్ గురించి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏమిటి స్విచ్ వర్డ్స్ అంటే? స్విచ్ వర్డ్స్ అంటే జనరల్గా ఏంటంటే తొందరగా ఏదైనా ఒక పని అవ్వాలి అంటే మన కోరిక అవ్వాలి అనుకున్నప్పుడు స్విచ్ వర్డ్స్ అనేది వాడతాం. అస్సలు ఏంటి అంటే మనకి వెరీ సింపుల్. మనకి స్విచ్ వేయగానే లైట్ వెలుగుతుంది కదా. అవును అవును అందుకనే అలాంటి వర్డ్స్ ఇవి. అంటే ఏంటి, మన కాన్షియస్ మైండ్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్ కి ఈజీగా దూరుతాయి అన్న ఒక లెక్క అన్నమాట. తొందరగా వెళ్తుంది. ఎప్పటికైనా మనం మాట్లాడేది ముందు నుంచి అంతే కదా. హ్యాబిట్ ఫార్మేషన్ అనేది కాన్షియస్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్ కి వెళ్ళినప్పుడే అది హ్యాబిట్ ఫార్మేషన్ అవుతుంది. ఓకే, నాకు గనక సుధ గారు అయినట్టు మేడం కాల్ రాగానే మాట రాగానే వెంటనే కాల్ వస్తుంది. అదే సో అలాగనమాట. అంటే హ్యాబిట్ ఫార్మేషన్ అయినప్పుడు ఏంటంటే మనకి ఈజీగా మనకి మనలోనే అది ఉంది అని లెక్క. అంటే ఏంటి, మనం ఫీల్ అవుతున్నాం దాన్ని, అందుకని మనం చేయగలుగుతున్నాం అని లెక్క అనమాట. అందుకని స్విచ్ వర్డ్స్ అనేవి అంత ఫేమస్ అయ్యాయి అనమాట. అంటే జేమ్స్ టీ మ్యానగన్ అన్న ఆయన కనుక్కున్నాడు. నేను చెప్పాను కదా, కాన్షియస్ మైండ్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్ కి ఈజీగా దూరుతాయి, అంత ఈజీగా వెళ్ళిపోతాయి అనమాట. అంటే స్మూత్ గా వెళ్ళిపోతాయి. మనం మంత్రాలు చెప్పిన మన సనాతన ధర్మంలో మంత్రాలైనా సరే, ఇప్పుడు గాయత్రి మంత్రం అనుకో అందరూ చేసేవాళ్ళు. ఇదివరకు అన్ని చేసేవాళ్ళు ఒక పద్ధతిగా. ఏ మంత్రం అయినా సరే కొంచెం పెద్దగా ఉంటాయి మనకి, అందుకని వాడద్దని కాదు, ఎవరిష్టం వాళ్ళది. ఈ స్విచ్ వర్డ్స్ అనేవి ఏంటంటే మన ఇంగ్లీష్ మంత్రాస్ అంటాం అనమాట. ఇంగ్లీష్ మంత్రాస్ అట్ ద సేమ్ టైం విచ్ ఇస్ వెరీ ఈజీ టు యూస్ అండ్ ఈజీ టు చాంట్. ఓకే, ఇప్పుడు మంత్రాలంతా ఏం చేస్తాం, మనం ఈజీగా చాంట్ చేస్తాము. సో అలాగే కదా ఇది కూడాను. స్విచ్ వర్డ్స్ అనేది కూడా ఈజీగా చాంట్ చేయొచ్చు అనమాట. అంటే ఏంటి, సబ్ కాన్షియస్ మైండ్ కి ఈజీగా ఒక 50 సార్లు 100 సార్లు చెప్తే వెళ్ళిపోతుంది. అంటే ఎంత టైం పడుతుంది ఆ 100 సార్లు చెప్పడానికి? అంటే ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు పడుతుంది అనుకుందాం ఒకసేపు, అంతకనే ఎక్కువ పట్టదు. అవునా, 100 టైమ్స్ చెప్పడానికి ఒక నేను అంతే ఒక జపమాల చేయాలంటే 2 నిమిషాలు చేస్తా. ఓకే, ఒక్కొక్కటి నేను చేయాలంటే ఒక 4 అంటే అది ఏదైనా అంతే కదా. ఇప్పుడు నువ్వు కార్ డ్రైవింగ్ నేర్చుకున్నావు అనుకో, ఫస్ట్ 10 రోజులు కొంచెం కష్టంగా ఉంటుంది నేర్చుకున్నప్పుడు. అందుకనే పక్కన ఒక గైడ్ పెట్టుకుంటాము, చేస్తాము. దాని తర్వాత మనం ఏంటి, డ్రైవింగ్ చేస్తాము, ఫోన్లు ఎత్తుతాము, పక్కన ఏముందో చూస్తాము, పక్కన దెబ్బలాట అవుతుందా లేకపోతే అన్ని కనిపిస్తూ ఉంటాయి. అంటే ఏంటది, అలవాటే కదా. ఏదైనా హ్యాబిట్ ఫస్ట్ ఏదైనా సరే మనకు కొంచెం కష్టంగా అనిపించినా కంటిన్యూ చేసినప్పుడు అది ఈజీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఏ రాయడం కూడా అంతే కదా. ఏ అనేది ఫస్ట్ టైం రాయడం చాలా కష్టం చిన్నప్పుడు. అది రాస్తూ 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 ఉంటే ఏ అనేది చక్కగా ఫామ్ అవుతుంది మన హ్యాండ్ రైటింగ్ లో. ఏదైనా అంతే. అలాగే ఏ స్విచ్ వర్డ్స్ కూడా అన్నమాట. సింపుల్ గా చెప్పాలి అంటే స్విచ్ వర్డ్స్ దేనికైనా వాడుకోవచ్చు. నేను చాలా సార్లు ఏంటంటే మన ట్రాఫిక్ లో ఇరుక్కున్నప్పుడు కూడా వాడతాం. దానికి కూడా ఉంది, హాఫ్ వే అనేది ఉందన్నమాట. ఓకే, చాలా ఉన్నాయి అనమాట. చిన్న చిన్నవి. ఇప్పుడు సపోజ్ నీకేమో ఇప్పుడు దెబ్బలాట జరుగుతోంది ఇంట్లో అనుకుందాం, అందరూ అరుచుకుంటున్నారు, ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి అనుకుందాం, అలాంటి వాటికి స్విచ్ వర్డ్స్ ఉన్నాయి. ఓకే, నీకు ఇప్పుడు డబ్బు కావాలి అంటే దానికి కూడా స్విచ్ వర్డ్స్ ఉన్నాయి. ఇమీడియట్ గా నాకు డబ్బు రావాలి అంటే విండ్ఫాల్ మనీకి ఉన్నాయి, డబ్బు రావడానికి ఉన్నాయి, అలాగే ప్రమోషన్ రావడానికి ఉన్నాయి, అలాగే క్రియేటివిటీ. నేను ఇలా క్రియేటివ్ గా నేను చేయాలి, నా క్రియేటివిటీ చాలా తక్కువ ఉంది, ఇప్పుడు ఎక్కువ చేసుకోవాలి అనడానికి ప్రతిదానికి ఉన్నాయి. ఓన్ గా బిల్డ్ అవ్వడానికి అన్నిటికీ ఉన్నాయి, అన్నిటికీ ఉన్నాయి అనమాట. అండ్ ఆల్సో చాలా మంది ఏంటంటే ఫ్లైట్ లేట్ అవుతుందని లేట్ గా వెళ్తూ ఉంటారు కదా, లేట్ గా దానికి కూడా ఆలస్యం అయింది, దానికి కూడా ఉన్నాయి అనమాట. సో ఏది కావాలంటే ఇప్పుడు మ్యారేజ్ కు ఉన్నాయి. సపోజ్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక ఎగ్జాంపుల్ పెళ్లికి ఇంతని వాళ్ళు కేటాయించారు డబ్బులు, దాంట్లో ఒక సపోజ్ ఈ కాలంలో అయితే ఒక 50 లక్షలు 60 లక్షలు అవుతుంది అనుకుందాం, ఒక 10 లక్షలు తక్కువ అయింది, దానికి కూడా వాడచ్చు. ఎవరో ఒకరు తెచ్చి ఇవ్వడమో లేకపోతే దారి చూపించడమో జరుగుతూ ఉంటుంది అనమాట. డెలివరీ టైంలో పెయిన్స్ తక్కువ అవడానికి దీనికి కూడా మనం చాంట్ చేస్తూ ఉండొచ్చు అనమాట. చాంటింగ్ అనేది చాలా ఈజీ. సో సింపుల్ గా మనం ఒక స్విచ్ వర్డ్ చెప్పాలి అంటే డివైన్ ఆర్డర్ అనేది స్విచ్ వర్డ్.
చేంజ్ అనేది ఒక స్విచ్ వర్డ్, ఫైండ్ అనేది అసలు స్విచ్ వర్డ్ దేనికైనా అది వాడచ్చు. వెరీ ఈజీ. అంటే నీ క్రియేటివిటీ కూడా ఆన్ అవుతుంది అనమాట. అది ఈజీగా ఫైండ్ అంటే నువ్వు అనుకోకర్లే, అది వెనకాల సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది. మనం ఫైండ్ అనే ఒక వస్తువు పోయినా కనుక్కోవచ్చు, ఎవరన్నా అబద్ధాలు చెప్తున్నారన్నా కనుక్కోవచ్చు, ఇలాంటివన్నీ చేయొచ్చు అనమాట దీంట్లో. సో స్విచ్ వర్డ్స్ అనేది అందుకని అంత ఫేమస్ అయ్యాయి అనమాట. సో ఒక్కొక్క సిచ్యువేషన్ కి ఒక్కొక్క స్విచ్ వర్డ్ అనేది తెలుసుకుందాం మేడం. అసలు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది నాకు కూడా. మనం డబ్బు గురించి మాట్లాడదాం. అవును. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో డబ్బు గురించి మాట్లాడదాం. అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్ మేడం, ఈ స్విచ్ వర్డ్స్ మనం అంటే యూస్ చేస్తూ ఉంటాము, రెగ్యులర్ గా మాట్లాడుకుంటూ ఉంటాము. ఇలా మాట్లాడుకున్నప్పుడు మనకి మెయిన్ రిజల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అవును. సో రిజల్ట్ ఎన్ని రోజులకి రావచ్చు అంట? యూజువల్ గా అదే కదా, స్విచ్ వర్డ్స్ అంటే చాలా తొందరగా వస్తుందని ముందే చెప్పాను కదా. తొందర అనేది మన మైండ్ సెట్ బట్టి ఉంటుంది కదా, మన నమ్మకం బట్టి ఉంటుంది. అందరికీ బిలీఫ్ ఉండాలని లేదు కదా స్విచ్ వర్డ్స్ మీద. ఎంత మన నమ్మకమే మన బలం. మనం నమ్మాము అంటే తప్పక అవుతుంది. ఇప్పుడు నేను నేను చాలా ఫైండ్ చేసాను. ఫోన్ ఎక్కడో పెట్టేసి మర్చిపోయి తిరుగుతూ ఉంటాం, అది సైలెంట్ లో పెట్టేసి, ఎస్పెషల్లీ మనం అసలు సైలెంట్ లోనే పెడతాం. చాలా మోస్ట్ ఆఫ్ ఇట్ అలాగే ఉంటుంది. అది వెతికిన రోజులు ఉన్నాయి. ఎక్కడో డబ్బులు పెట్టేసి ఎక్కడ పెట్టాను రా 2000 నోట్లు, అది 2000 ఇప్పుడు లేవనుకో, ఎక్కడ పెట్టాను అని వెతుక్కోవడం. అంటే చీరల్లో దాంట్లో దూర్ చేస్తూ ఉంటాం చాలా వరకు, బట్టల్లో అవి కనిపించిన రోజులు ఉన్నాయి. అండ్ ఆల్సో ఎస్పెషల్లీ ఫోన్ అయితే మాత్రం ఒకసారి ఎక్కడో పెట్టేసిన పిల్లో కింద ఉంది, అది ఫుల్ ఇల్లంతా వెతికేసిన తర్వాత అది సైలెంట్ లో ఉండింది, అది ఫైండ్ చేసిన తర్వాత దొరికింది యాక్చువల్ గాను. సో అది నిజమైన జరిగిన ఒక సంఘటన అనమాట. అలాగే నేను ఇంకోటి ఏంటంటే కౌంట్ అనేది నేను ఎక్కువ వాడుతూ ఉంటాను అనమాట. సో దానికి ఒక సెంటెన్స్ లాగా మనకు ఉంటుంది, అది కూడా వాడుకోవచ్చు అంటే డబ్బు రావడానికి. అలాగే స్విచ్ వర్డ్స్ కాకుండా దీంట్లో మనం స్విచ్ నంబర్స్ అని ఉంటాయి, దానికి మన ఎనర్జీ సర్కిల్స్ కూడా వేసుకోవచ్చు. అది ఎలా వేయాలి ఏంటి అనేది నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.